హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లవి ఏంజల్స్. ఈరోజు నేను గుంత పొంగనాలు ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ దానికి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి కదా. దానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ కరివేపాకు. సో ఈ కరివేపాకుని సన్నగా తరిగి పెట్టుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర, ఇది కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. నెక్స్ట్ 3 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు. నెక్స్ట్ మీడియం సైజ్ ఒక 4-5 ఆనియన్స్ని సన్నగా తరుక్కోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. సో నెక్స్ట్ పచ్చిమిర్చి పేస్ట్. పచ్చిమిర్చి మనకు తరిగితే పెద్దగా ఉంటుంది, తినలేరు కాబట్టి గ్రైండ్ చేసి పెట్టుకుంటాం. నెక్స్ట్ ఉప్పు. నెక్స్ట్ వేయించినటువంటి వేరుశనగ పప్పులు. సో వీటన్నిటితో కలిసి మనం గుంత పొంగనాలకు కావాల్సినటువంటి మసాలాను ప్రిపేర్ చేసుకున్నాం. సో ఇడ్లీలు దోశలు బోర్ కొట్టిన వాళ్ళు ఇడ్లీ పిండితో ఈ గుంత పొంగనాలను వేసుకోవచ్చండి. ఫస్ట్ స్టవ్ వెలిగించి బాణీలు పెట్టి ఒక 2 or 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దానిలో 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేస్తాము అండి. ఆవాలు చిటపటలాడుతున్నప్పుడు మనం తీసుకున్నటువంటి కరివేపాకుని యాడ్ చేసి, సో కరివేపాకు చిటపటలాడుతున్నప్పుడు మనం తీసుకున్నటువంటి పచ్చిశనగపప్పు వేస్తాము. వేసి కొద్దిగా పచ్చిశనగపప్పు బ్రౌన్ కలర్లో, అంటే పచ్చిశనగపప్పు కొంచెం కలర్ మారే వరకు దాన్ని ఫ్రై చేస్తాము. దాని తర్వాత తీసుకున్నటువంటి ఆనియన్స్ని వేసి వాటిని డీప్ ఫ్రై చేస్తామంటే ఆనియన్ కలర్ అనేది బ్రౌన్గా చేంజ్ అయ్యే వరకు దాన్ని మనం ఫ్రై చేస్తాము. అంటే ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడం మంచిది, ఎందుకంటే హై ఫ్లేమ్లో అయితే ఎక్కువగా మాడిపోతుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఆనియన్ కలర్ అనేది చేంజ్ అయ్యే వరకు దాన్ని మనం ఫ్రై చేస్తాము. సో నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది. సో ఆనియన్స్ ఫ్రై అయింది. మనం ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ని అండ్ పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేస్తాము. సో పచ్చిమిర్చి కట్ చేయడం వల్ల మనకు పంటి కింద పడుతుంది కాబట్టి గ్రైండ్ చేసి వేస్తే మనకు మిక్స్ అయిపోతుంది. నెక్స్ట్ తగినంత ఉప్పు, ఎందుకంటే మనం పిండిలో ఆల్రెడీ ఉప్పు వేస్తాం కాబట్టి ఈ మసాలాకు తగినంతగా మనం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ టర్మరిక్ పౌడర్, పసుపు. సో పసుపు అనేది మనకు యాంటీబయాటిక్ కాబట్టి ప్రతి కర్రీలో కానీ ఏదైనా ఫ్రైలో కానీ మనం ఖచ్చితంగా పసుపుని యాడ్ చేస్తాము. ఇది కావాల్సిన వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు, వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. సో పసుపు వేయడం వల్ల మనకు ఎల్లో కలర్లో పొంగనాలు అనేది వస్తుంది. సో చూడండి, మనకు ఎల్లో కలర్ కనబడుతుంది. నెక్స్ట్ దాంట్లో కొత్తిమీర యాడ్ చేస్తాము. ఫైనల్గా కొత్తిమీర ఎక్కువగా ఫ్రై అయిపోతుంది కాబట్టి స్టార్టింగ్లో వేస్తే చివరిలో వేస్తాము. అలానే వేయించినటువంటి వేరుశనగ పప్పులు. సో మీకు కావాల్సినటువంటి వేరుశనగ పప్పులు వేసుకోవచ్చు. తినని వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు, తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. సో ఈ మసాలా మొత్తం కలిసేలాగా బాగా దాన్ని కలపాలి. సో వేరుశనగ పప్పులు అన్నీ కూడా మసాలా పట్టేలాగా దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. సో మనకు కావాల్సినటువంటి పొంగనాల మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇడ్లీ పిండి తీసుకున్నాం. సో ఇడ్లీ పిండి మనం ఎక్కువగా పలుచగా కాకుండా ఎక్కువ గట్టిగా కాకుండా మధ్యస్థంగా తీసుకోవాలి. సో దాంట్లో బేకింగ్ సోడా, సాల్ట్ రెండు తగినంత యాడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మనం చేసుకున్నటువంటి పొంగనం మసాలా అనేది మీకు ఎంత కావాలి అంటే అంత వేసుకోవాలి. సో నాకు తెలిసి పొంగనాలు అందరికీ ఇష్టం అనుకుంటున్నారు. మీ ఇష్టం ఉన్న వాళ్ళు ఒక లైక్ చేయండి. సో ఇది ఇప్పుడు
చూడండి బాగా మిక్స్ అయ్యండి పిండిని. సో మనకు పొంగనాల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ పైన ఆ పొంగనం చేసేటటువంటి ప్యాన్ ఉంటుంది కదండి, ఆ ప్యాన్ని పెట్టి దానిలో కొద్దిగా ఒక్కొక్క గుంతలో కొద్దిగా ఆయిల్ అనేది వేయాలి మనం. సో మనం తీసినటువంటి పిండిని అన్నింటిలో నింపాలి. సో ఈ పొంగనాలు అనేది ఓల్డ్ రెసిపీని, మన తాత వాళ్ళు మన బామ్మ వాళ్ళు తిన్నది. కాకపోతే ఇప్పుడు ట్రెండ్ మారిందని ఎక్కువ తినట్లేదు, కానీ ఈ జనరేషన్ పిల్లలకి ఇవి కొత్తగా అనిపిస్తుంది కాబట్టి ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. సో ఇవి పొద్దున టిఫిన్కి, ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇంట్లో చేసుకునే వాళ్ళు బయట పక్కన రోడ్ సైడ్ బండి మీద కూడా అమ్ముతున్నారు. సో పైన లిడ్ని క్లోజ్ చేయడం వల్ల మనకు త్వరగా అనేది ఉడుకుతుంది. సో ఒక 1 or 2 minutes అలానే లిడ్ని క్లోజ్ చేస్తే లోపల మనకు మంచిగా ఉడుకుతుంది. సో దీన్ని ఇప్పుడు మనం స్పూన్ తీసుకొని రెండవ వైపు తిప్పించి పెట్టుకోవాలి. చూడండి నెమ్మదిగా తిప్పాలండి పక్కకి. చూడండి వెనకన మనకు ఒక బ్రౌన్ కలర్ లాగా చేంజ్ అయింది. సో రెండు పక్కల బ్రౌన్ కలర్గా వచ్చింది అంటే లోపల మనకు ఆ మసాలా పిండి కానీ ఉడుకుతుంది. సో ఈ పల్లెల్లో ఎక్కువగా చేసుకుంటుంటారు. టౌన్స్లో, సిటీస్లో ఉన్న వాళ్ళకి పెద్ద పరిచయం ఉండదు, కానీ ఇప్పుడు హోటల్స్లో కూడా ఇవి ఫేమస్. సో ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వంటకాలు ఎక్కువ నేను చేసి పెడతాను. సో ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం తిప్పుకుంటే రెండు పక్కల మనకు బ్రౌన్ కలర్ వస్తే మనకు అవి ఉడికినట్టు. అంటే హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. సో ఇది పల్లీ చట్నీతో తినచ్చు, ఎర్రకారం తినచ్చు. సో దేంతో అయినా ఇది చాలా బాగుంటుంది. అంటే వర్షాకాలంలో ఎక్కువగా ఈవినింగ్ స్నాక్స్ లాగా తింటే స్పైసీగా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. సో రెడీ అయిపోయిందండి. సో వీటిని మనం సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకోవచ్చు. చూడండి, గుంత పొంగనాలు విత్ పల్లీ చట్నీ రెడీ. సో పల్లీ చట్నీతో అయినా తినచ్చు, ఎర్రకారంతో అయినా తినచ్చు, ఆనియన్స్ వేసుకుంటే ఇంకా బాగా ఉంటుంది. సో చూద్దామా ఇప్పుడు లోపల ఎలా ఉన్నాయి అనేది. సో చాలా మెత్తగా వచ్చాయండి. చూడండి, లోపల వేసిన మసాలా, మనం వేసిన మసాలా అంతా లోపల ఉంటుంది, పైన ప్లెయిన్గా ఉంటుంది. సో టేస్ట్ చూద్దామండి ఇప్పుడు టేస్ట్ ఎలా ఉంది అనేది. చాలా స్మూత్గా వచ్చింది. సో పల్లీ చట్నీతో చాలా టేస్ట్గా ఉంటుందండి. సో చాలా బాగుంది తినడానికి. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, పిల్లలకు పెట్టండి. సో మన పాత వంటలు మర్చిపోకుండా ఈ జనరేషన్ పిల్లలకు చేసి పెట్టండి. సో ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.